నరేంద్ర మోదీ గారు నిన్న భేటీ అయ్యారు కొంతమంది మంత్రులతోటి. ఈ సంక్షోభం వల్ల ఎలా బయటపడదామని. ఈ రోజు కూడా లోక్సభలో మాట్లాడారు. అదే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం వల్ల మనం ఎలా బయటపడాలి? దీర్ఘకాలిక సమస్యలు ఎన్ని? మధ్యస్థం ఎన్ని? తక్షణం ఎన్ని వస్తున్నాయి? అసలు మనం దీని పరిస్థితి ఏంటి? ఎలా బయటపడాలి? దీని గురించి వెంటనే ఒక సమీక్ష ఏర్పాటు చేయండి అంటే ఇంకా మంత్రులతో అయితే ఆయన భేటీ అవ్వబోతున్నారు ఈరోజు సాయంత్రం. అంటే లోక్సభ అయిపోయిన తర్వాత మళ్ళీ భేటీ అయ్యి ఏం జరగబోతుంది, ఏ విధంగా మనం బయటపడదాం, ప్రజలు ఏ విధంగా దీని నుంచి బయటపడేలా చేయాలి అన్న విధంగా. అంటే ప్రపంచం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, మన దేశం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఇంకా గ్యాస్ నిలవలేంటి, పెట్రోల్ నిలవలేంటి, రాబోతున్నటువంటి నౌకలు ఎన్ని, ఇంకా ఏ విధంగా మనం ఎక్కడెక్కడి నుంచి చమురు తీసుకురావాలి, గ్యాస్ తీసుకురావాలి. ముఖ్యంగా కమర్షియల్ ఆపేశారు కాబట్టి కమర్షియల్ యొక్క షాపులు కూడా మళ్ళీ నడవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం ఇప్పుడు కమర్షియల్లో కూడా గ్యాస్ అయితే ఇంపాలి. ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఈ కమర్షియల్కి 4-5 వేల రూపాయలకి. సో సమస్య మళ్ళీ ఇక్కడికే వస్తుంది, మొదటికే వస్తుంది. పైగా వాళ్ళని తప్పట్లేనటువంటి పరిస్థితి. ఏ షాప్ ఆగిపోయినా ఏ యొక్క వ్యాపారవేత్త ఒప్పుకోలేడు, అంతమందికి జీతాలు ఇవ్వాలి. దీన్ని ఎవరిని మనం తప్పట్లేము. బ్లాక్లో అమ్ముకున్న వాడి పద్ధతి ఒకటి, కొనుక్కున్నాడు సమస్య ఒకటి. కాబట్టి మనం దేన్ని తప్పు పట్టలేనటువంటి పరిస్థితి. తను సొంతంగా కొనుక్కున్నటువంటి గ్యాస్ని అమ్ముకుంటున్నాడు తన యొక్క సమస్యల కోసం. ఇటు వ్యాపారవేత్తలేమో కొనుక్కుంటున్నారు వాళ్ళ యొక్క సమస్యల కోసం. ఇక్కడ వినియోగదారుడు ఎంతో కొంత డబ్బులు ఎక్కువ ఇచ్చి మరి అక్కడ టిఫిన్ తింటాడు. ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, చాలా నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి సమస్యలు. అందుకే మళ్ళీ ఇప్పుడు కమర్షియల్కి గ్యాస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి మళ్ళీ ఉత్పత్తిని కూడా పెంచబోతున్నారు. అందుకే ఇప్పుడు ముఖ్యంగా దేని గురించి ఈ సమీక్ష అంటే వ్యవసాయము, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్తు, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగు, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా జరగబోతుంది లోక్సభ అయిపోయిన తర్వాత.